धर्मस्य तदात्मानं सृजाम्यहम्। श्री महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री कैवल्य पदंबु చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్. పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ, అయ్యా నాకు ఈ పరమ ప్రయోజనం ఏమిటి ఈ గ్రంథము అనువదించటము ద్వారా అంటే, శ్రీకైవల్య పదము, ఆ మోక్షమే నాకు పరమఫలము, దానికోసమే నేను ఈ పని చేస్తున్నానన్నాడు. మరి మోక్షార్థి అయి ఎవరిని చింతించాలయ్యా అంటే, నందాంగనా డింభకుడైన వాడు అన్నాడు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి నందాంగనా డింభకుడు కృష్ణస్వామి. ఎందుకంటే ఆయన భాగవతానికి కథానాయకుడు ఆయనే కాబట్టి మొట్టమొదట కథ ఒక ఉపన్యాసము అంటే దానిని ఒక బీజప్రాయముగా దాన్ని ప్రారంభంలోనే చెప్పాడు. సంస్కృతములో జన్మాద్యస్య యతోన్వయాద్ ఇతరతశ్చార్థేషు అని మొదలుపెట్టాడు వ్యాసుల వారు. జన్మాద్యస్య జన్మము మొదలైనటువంటివి అని ప్రారంభించాడు. ఎందుకంటే ఈ భాగవతమంతా జన్మ కర్మలకు సంబంధించిన అంశము. అంటే జన్మ అంటే జీవుని యొక్క జన్మ కర్మాధీనము, భగవంతుని జన్మ ఇచ్ఛాధీనము. మహావిష్ణువు నారాయణమూర్తి ఆయన ఏ రూపము ఎప్పుడెప్పుడు ఎలా ఎత్తాలి అని ఆయన సంకల్పిస్తున్నాడో తత్సంకల్పానుగుణముగా ఆయన జన్మ ఎత్తి ఆయా ప్రయోజనములు నెరవేరుస్తున్నాడు. ఏమిటి ప్రయోజనము? ఎప్పుడైతే ధర్మగ్లాని ఏర్పడుతూ ఉన్నదో, ధర్మమునకు హ్రాసము, ఒక నష్టము, ఒక కష్టము ఏర్పడుతున్నదో, అప్పుడు తదా ఆత్మానం సృజామ్యహం, నన్ను నేను సృష్టించుకుంటున్నాను అన్నాడు. ఆయన ఆత్మ సృష్టి అన్నది ఆయనకు సంబంధించినది, ఆయన ఇచ్ఛాధీనమైనది. అందువల్ల ఈ అవతారాన్ని నేనే స్వీకరిస్తున్నాను అన్నాడు. ఇది ఈ ప్రారంభంలో మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భారతీయ సంస్కృతిలో ఈ భారతీయ సంస్కృతే సర్వభూమండల పరివ్యాప్తమై ఉన్నది. ఇది నీకు నాకు ఒకరికి ఇద్దరికి లేదు కొన్ని కోట్ల మందికి సంబంధించింది కాదు, మనిషై పుట్టిన ప్రతివానికి సంబంధించింది. ఎట్లా? మొట్టమొదట రామాయణం అన్నాడు. వాల్మీకి మహర్షి అత్యంత ప్రాచీన కాలములో ఆయన రామాయణమును రచించాడు. రామాయణం మనిషి కథ. మనిషి ఎలా అవుతాడు, మానవుడు మాధవుడు ఎలా అవుతాడు అనేదాన్ని ఆధారంగా వచ్చినటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర అది. అది పురాణము కాదు, ఇతిహాసము. ఇది మహాకావ్యం. అంటే మానవుడు మానవోత్తముడిగా ఎలా కావాలో చూపించాడు. రాముడు ఎక్కడ మహిమలు చూపించలేదు. దేవదేవుడు కదా అండి, ఆయనకు మహిమలేమి కొదవా? కానీ అవతార ప్రయోజనం అది కాదు. ఆయనకు ఎన్నో అవతారాలు చూపించాడు ఆయన. రామావతారము మాత్రము ఏమిటి అంటే, మనిషిగా ఉంటూ ఎక్కడా మనిషి అనే కట్టుబాటును దాటకుండా మానవోత్తముడుగా సర్వదిగ్విజేత భగవంతుడితో సమానమైన వాడుగా ఎలా అవుతాడో రామాయణంలో చూపించాడు. ఇది మానవుని మనస్సు, బుద్ధి, ఆత్మ, ఇక్కడ మూడు ఉన్నాయి. మనకు మనసస్తు పరాబుద్ధి అన్నాడు. మనస్సు మొట్టమొదటిది, అంటే అనుభూతి ధర్మము మర్మము కలిగినటువంటిది మనస్సు. ఎన్ని వందల పర్యాయాలు రామాయణము చదివినా విన్నా దృశ్యముగా చూసినా, మళ్ళీ ఆ సీతను ఎత్తుకుపోతే అక్కడ సీత కష్టపడుతూ ఉంటే, ఆ హనుమంతుడు సముద్రమును దాటుతూ ఉంటే, ఇవన్నీ మనస్సుకు అందే అనుభూతులు. మన కథ తెలుసు. మళ్ళీ రాముడు వెళ్ళి రావణాసురుణ్ణి జయించి సీతను తీసుకొస్తాడు విజయవంతంగా అని తెలిసినా
మనస్సుకు అనుభూతి ఏమిటంటే, అయ్యో సీత ఇంత కష్టపడుతుందే, సీతమ్మ వారు ఇంత కష్టపడితే ఎట్లా అని మన మనస్సుకు బాధ అనుభూతం అవుతూనే ఉంటుంది ప్రతి క్షణములో. అది అందులో ఉన్న విశేషము. అక్కడ ఆ సీతమ్మ ఎలా ఉందో, రాముడు ఎలాంటి వాడో, ఎంత ఏకపత్ని వ్రతుడో, సీతమ్మకు రాముని యందు ఎంత ప్రేమ ఉన్నదో, హనుమంతుడికి రాముని యందు ఎంత భక్తి ఉన్నదో, ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ మళ్ళీ దాన్ని కొత్తగా అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకంటే బెల్లము తీపి, అది మొన్న తిన్నాం కదా అండి తీపి, మళ్ళీ ఈరోజు అంత తీపిగా లేదు బెల్లం అనడానికి వీల్లేదు. ఎప్పుడు తింటే అప్పుడు మళ్ళీ తీపి అన్నది దాని మూలధర్మము. నువ్వు అనుభవిస్తూనే ఉంటావు ఆ తీపిని. అదే రామాయణం. అక్కడి నుంచి బుద్ధి అన్నాడు. బుద్ధి యొక్క ఊహాపోహలు, వ్యూహ ప్రతివ్యూహములు కలిగినటువంటిది మహాభారతం. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే అన్నాడు. ఎందుకయ్యా మహాభారతం అంటే, ఇప్పుడు మొదటే రామాయణములోనే స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఉన్నది, సీతాదేవియే మూలము. సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. రాముడి కథ ఎంతో, సీత కథ అంత, ఒక ఆకు ఎక్కువ. ఇంకా సరే భారతానికి వచ్చాడు. మహత్వాత్ భారవత్వాచ్చ జ్ఞానభారం ఉన్నది. ఇక్కడ వ్యాసుల వారు ఆయన వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నాడు. సాక్షాత్ అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు బయటికి కనపడటము లేదు, కానీ ఆయన బ్రహ్మదేవుడు అన్నాడు. ద్విబాహు అపరో హరి, ఆయన 2 చేతులు కనపడుతున్నాయి మామూలుగా మానవావతారములో, కానీ ఆయనకు చతుర్భుజాలు ఉన్నాయి. చతుర్భుజుడైన శ్రీహరి సాక్షాత్తు. అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అన్నాడు. అఫాలలోచన అంటే ఫాలలోచనము బయటికి మనకు చర్మచక్షువులకు కనపడటం లేదు, జ్ఞాననేత్రము అంతర్లీనముగా ఉన్నది. అందుకని అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ, 3వ కన్ను కనపడినటువంటి శివుడయ్యా అన్నాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. అటువంటి జ్ఞానావతారము వ్యాసుల వారు. ఆ వ్యాసుల వారు 18 పర్వములు కలిగినటువంటి మహాభారతమును మొట్టమొదట జయం అనే పేరుతో రచించాడు. ఈ మహాభారతం అని ఎందుకు వచ్చిందయ్యా అంటే, మహత్వాత్ అంటే దానికి విషయము చాలా పెద్ద, ఎవడు ప్రపంచములో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెప్పలేనటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా కొన్ని 100 మంది 1000 మంది సినిమాలు తీయొచ్చు నూతనంగా, చిత్రాలు. అందుకే రామాయణాన్ని ఆధారం తీసుకొని ఇంకెవరో ఏదో తీశారు, అవతార్ అని. ఏ పేర్లు పెట్టుకుని తీసినా ఇవి శాశ్వతములైనవి. ప్రపంచ వాంగ్మయంలో ఇటువంటి వాంగ్మయం ఇంకొకటి లేదు, రాదు. అదే రామాయణం, అదే భారతం. కాబట్టి మహత్వాత్ విషయము యొక్క గొప్పతనము వల్ల, భారవత్వాత్ మామూలు భౌతికంగా కూడా ఎన్నో తాటి ఆకులలో రాసి బస్తాలు అయినది బరువు. ఈ 2 కారణముల చేత దానికి మహాభారతం అనే పేరు వచ్చింది. ఆ బాదరాయణ మహర్షి అంటే వ్యాస మహర్షి బదరీవనములో ఉన్నాడట ఆయన, బాదరాయణుడు. అందులో బదరీవనవాసత్వాత్, ఆయన బదరీవనవాసవత్వాత్ అక్కడ ఉండటము చేత బాదరాయణుడు ఆయన. అంటే రేగు చెట్ల వనము, రేగు పళ్ళు కాసేటువంటి రేగు చెట్ల వనములో ఉన్నాడు ఆయన. ఆ రేగు పళ్ళకు చాలా ప్రత్యేకత ఉన్నది, బదరీ ఫలము. అందుకే సంక్రాంతి నాడు భోగి పళ్ళుని పోసేటప్పుడు కూడా వాటిలో ప్రధానంగా రేగు పళ్ళే ఉంటాయి. చెరుకు ముక్కలు అవన్నీ ఉన్నా మొట్టమొదట బదరీ ఫలములే ఉంటాయి. అది నారాయణ అనుగ్రహము, ఆశీర్వచనము అని వాటిని పోస్తారు. అలా బాదరాయణ మహర్షి రాశారు. ఈ బాదరాయణుడు వ్యాస భగవానుడు, ఆయన భగవాన్ అన్నారు. అందరికీ భగవాన్ అనేది వర్తించదు. ఆ శివుణ్ణి గురించి చెప్పేటప్పుడు, రాముణ్ణి గురించి చెప్పేటప్పుడు, కృష్ణుని గురించి చెప్పేటప్పుడు భగవాను వాచ అంటాడు. భగవాన్, భగహ, 6 దివ్య గుణములును భగహ అన్నారు. అవి కలవాడు భగవంతుడు అన్నారు. ఐశ్వర్యస్య సమగ్రస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ. ఐశ్వర్యము, సౌందర్యము, యశస్సు, శ్రీ, ఈ 4, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 దేశకాల పరిధులు దాటి ఎవరికైతే ఉంటాయో,
మనం ప్రచారం చేయాల్సిన పని లేదు. రాముడు గొప్పవాడండి, కృష్ణుడు గొప్పవాడండి, నువ్వు కృష్ణుని సేవించు అని చెప్పే అవసరం లేదు. కృష్ణ కర్షతి ఇది కృష్ణ అన్నాడు. అంటే ఆకర్షణ ఆయన లక్షణం, ఆయనే ఆకర్షిస్తాడు. కృష్ణ శబ్దం వింటే వీడు పరిగెత్తుకొని పోతాడు. రామ ఆయన మన మనస్సుల్లోనే వచ్చి కూర్చున్నాడు. రమయతి ఇది రామ, ఎవడికి వాడికి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆయనే రాముడు, ఆత్మారాముడు అన్నారు. ఎవ్వరూ వ్యాఖ్యానించవలసిన పని లేదు. వ్యాఖ్యానం చెప్పుకుంటే వాడిష్టం, వాడి ఆనందం. కానీ రాముడు గొప్పవాడండి సేవించు అని ఎవడు చెప్పడు, అవసరం లేదు. కృష్ణుడు గొప్పవాడండి చెప్పే పని లేదు ఎవడికి. నువ్వు చెప్తే నీ ఆనందము, వింటే విన్నవాడికి ఆనందం, భజిస్తే భజన చేసిన వాడికి ఆనందం. అంతే తప్ప ఎవడు పని కట్టుకుని ఈ పని చేస్తానయ్యా అని చేసే అవసరము లేని లక్షణము ఈ రెండు తత్వాలకు ఉంది సృష్టిలో. ఒకటి రాముడు, రెండు కృష్ణుడు. ఆ రాముడు రామాయణముతో సంబద్ధుడై ఉన్నాడు, మహాకావ్యముతో. కృష్ణుడు భారతములో సూత్రధారి అయి, పాత్రధారి అయి, నేత్రధారి అయి ఉన్నాడు. ఆయన మొత్తము కీలకము ఆయన. అలాగే భాగవతము కేవలము కృష్ణలీలలే, ఇంకా కేవలము కృష్ణుడు, ఇంకొక్క దానికి ప్రాధాన్యం లేదు భాగవతంలో. అటువంటిది భాగవతము. భారతము 18 పర్వాలు భారతము రాస్తూ వ్యాసుల వారు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏం చేశాడయ్యా? యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్ ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. ఎంత గొప్ప ప్రతిజ్ఞ అండి! ఎవడు మానవమాత్రుడు చేయలేడు ఇటువంటి మాటను. ఇంత ఆత్మ నిర్భరముగా ఇటువంటి మాటను ఎవడు చెప్పలేడు. చెప్పాడు వ్యాసుల వారు. ఆయన భగవాన్ స్వయం నారాయణ కాబట్టి ఆయన చెప్పగలిగాడు ఆ మాట. ఏమన్నాడు? అయ్యా ధర్మేచ ధర్మ విషయములో, అర్థేచ అర్థ విషయములో, కామేచ కామ విషయములో, మోక్షేచ మోక్ష విషయములో. పురుషార్థములు 4. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాలు ఈ 4 లీనమైపోయాయి. 5వది ఎవడు చెప్పలేడు. ధర్మార్థ కామ మోక్షములు అని మన వాళ్ళు విభజన చేశారు 4 అని. ఈ 4 ప్రతి విషయము అంతర్ధానం అయిపోతుంది, అంతర్లీనం అవుతుంది. అందువల్ల ఈ 4 విషయాలలోనూ యత్ ఇహ అస్తి, ఏదైతే భారతంలో ఉందో, తదన్యత్ర అదే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. యన్న ఇహ అస్తి యత్ న ఇహ అస్తి, ఏదైతే ఇక్కడ లేదో, నా తత్ క్వచిత్, అది నీకెక్కడా కనపడదు. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో అది ఇంకెక్కడ లేనిది అని చెప్పాను నేను. కాబట్టి ఇది ఇంకా ఈ ప్రపంచంలో, ఈ భారతములో ఏదుందో ప్రపంచంలో అదే ఉంటుంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. అలా నా రచన అని వ్యాసుల వారు ప్రతిజ్ఞ చేసి రాశారు. భారతములో లేని అంశము, ఒక మేధావి ఉన్నాడు, సౌందర్యవంతుడున్నాడు, పతివ్రత ఉన్నది, అపతివ్రత ఉన్నది, ధర్మాత్ముడున్నాడు, అధర్మాత్ముడున్నాడు, కుంటి ఉన్నాడు, కురీపి ఉన్నాడు, మేధావి ఉన్నాడు, గుడ్డివాడు ఉన్నాడు, కళ్ళున్నవాడు ఉన్నాడు, వివేకవంతుడున్నాడు. ఇంకా నీవు ఏ పాత్ర ఊహించుకుంటే ఆ పాత్ర అందులో ఉన్నది. ఇది పాత్రలు వ్యాసుల వారు ఊహించి రాయలేదు, జరుగుతున్న భారతమును రాశాడు వ్యాసుల వారు. అంటే ఆ భారతం అంత సమగ్రమైన విషయం. ఇంత రాశారు కదా, మళ్ళీ భాగవతము వ్రాసే అవసరం ఏమి ఏర్పడింది? ఈ భారతము బుద్ధిస్థానము, రామాయణము మనస్సు వంటిది, భారతము బుద్ధి వంటిది అనుకున్నాము. ఈ రెండింటికి మూలమైనది ఒకటి ఉన్నదండి, ఆత్మ. ఆ ఆత్మస్థానీయమైనదే భాగవతం అన్నాడు. వేదాలను విభజించి, అష్టాదశ పురాణములను రచించి, ఉపపురాణములను రచించి, 1,00,000 శ్లోకములు కలిగినటువంటి జయం అనే పేరు గల మహాభారతమును రచించి, ఇన్ని చేశాక వ్యాసుల వారికి ఎందుకో చిత్తము వికలముగా ఉన్నది. ఇంత వాంగ్మయం రాసిన వాడికి చిత్తవైకల్యం ఉంటుందా అండి అసలు? కానీ ఏదో ఒక కారణం కోసమే ఆ మహానుభావుడికి మనస్సు అలా ఉన్నది. అంటే ఇంకేదో గొప్ప సృష్టి జరగవలసి ఉన్నది, లేకుంటే ఇన్ని రాసిన వాడికి ఇంకో విధంగా మనస్సుండే అవకాశము అవసరము లేదు. అంటే దైవ ప్రేరితముగా ఆయన మనస్సు ఇంకా ప్రచోదనమవుతూ ఉన్నది.
ఎందుకయ్యా ఏమి అంటే దిగులుగా ఉన్నాడు ఒకనాడు. ఎందుకయ్యా దిగులుగా ఉన్నావు అని మహానుభావుడు నారద మహర్షి వచ్చాడు. ఎందుకు నాయన కొంచెం ఎందుకో ముఖము చిన్నబోయి కనపడుతూ ఉన్నదే, ఏమి కారణము అన్నాడు. అని నువ్వేమి తక్కువ వాడివా అని అన్నాడు. ఏం జరిగింది అంటే దృష్ట్వానుయాంతమృషిమ ఆత్మజమజ్ఞప్యనగ్నం దేవ్య స్త్రియ. ఒకనాడు ఒకడే తన కుమారుడైనటువంటి మహాబ్రహ్మతత్వవేత్త అయినటువంటి జ్ఞాని అయినటువంటి శుక మహర్షి ముందు వెళుతున్నాడు. ఆయన దిగంబరుడు, వస్త్రములు లేవు, జ్ఞాని. ఆయనకు సృష్టి ప్రపంచమంతా ఒకటే, అందులో తాను ఒకటే, తనతోటే ప్రపంచము, బ్రహ్మ, సర్వమయ బ్రహ్మమయం జగత్ అని చూసేటువంటి మహానుభావుడు. వెనకల 70-80 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వ్యాసుల వారు వస్త్రములు ధరించినవాడు. ఆయనేమి తక్కువ జ్ఞానియా? కొడుకే జ్ఞాని అయితే తండ్రింతటివాడు. అంత గొప్పవాడైన వ్యాసుడు శుక 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 అని పిలుస్తూ వెళుతున్నాడు. వెళుతుంటే పుత్రేతి తన్మయతయా ఆ పుత్ర అన్న పిలుపు తండ్రి నుంచి తండ్రి పిలుస్తున్నాడు. కానీ జ్ఞాని అయిన కుమారునికి ఆకు, చెట్టు, పుట్ట, వనము, నీరు అన్నింటిలోనూ ఆ శబ్దము ప్రతిధ్వనిస్తూ పిలుస్తున్నట్లే ఉన్నది. అందువల్ల ఆయన వెనక్కి తిరిగి చూడలేదు, వెళుతూనే ఉన్నాడు ముందుకు. అక్కడ ఆ ఒక సరోవరములో దేవతా స్త్రీలు, అప్సరకాంతలు స్నానం చేస్తున్నారు. ఈ శుకులవారు, శుక మహర్షి వెళుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఒక పురుషుడు దిగంబరంగా వెళుతున్నా వాళ్లకు ఒక పురుషుడు వెళ్ళాడు అన్న భావన కలగలేదు. ఎప్పుడైతే అదే మార్గములో ఒక 10 నిమిషాలలో వ్యాసుల వారు వచ్చారో, వ్యాసుల వారిని చూసి అయ్యో పరపురుషుడు వచ్చాడు అని గబగబా పక్కకు వెళ్ళి వస్త్రాలు చుట్టుకున్నారట. వ్యాసుల వారు చూశారు. అదే పుత్రుడు వెళితే వాళ్లకు ఒక పురుష స్పృహ కలగలేదు. నన్ను చూసేప్పటికి స్త్రీలు ఇలా వస్త్రాలు చుట్టుకున్నారంటే ఎక్కడో నాకు ఈ లోక సంగము ఉన్నది అని కదా అర్థము అని ఖిన్నుడయ్యాడు వ్యాసుల వారు. అయితే ఆ మాట చెప్పాడు నారదుల వారితో, అయ్యా ఇలా జరిగింది, ఇంతకన్నా అవమానం ఏమున్నది స్వామి గురువర్యా, నేను ఇంతటి వాణ్ణి, ఇంత రచనలు ఇవి చేశాను అవి చేశాను ఇన్ని మీరు అంటున్నారు నిజమే, కానీ ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు యోగినేతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా. నీవు పరాశరసుడివయ్యా. నువ్వు పరాశరుడు ఎంత గొప్పవాడు, ఆయన గొప్పతనం ఇంకా చెబితే అదొక గంట మనం చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుని యొక్క పుత్రుడివి నీవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, బ్రహ్మతత్వము ఇది అని చెప్పగలిగిన వాడివి నువ్వు లోకానికి. ఇటువంటి నీవు కాతరు కైవడిన్, ఏదో ఆ విషయానికి ఈ విషయానికి భయపడిపోయేటువంటి కాతరుడు అంటే భయశీలుడు, అటువంటి వాడిలాగా నీవైపోతే ఎలాగా, లోకానికి ఏమి దిక్కు అని దేవర్షి అయినటువంటి నారదుడు ఆయన మహాత్ముడు మహర్షి అయినటువంటి వేదవ్యాసుడితో అన్నాడు. అప్పుడు ఆయన ఈ బాధ చెప్పాడు. చెబితే ఏం లేదు నాయన, ఇంచుక కాని విష్ణు కథలు ఏర్పడ చెప్పుము. అంటే ఇప్పటికి భారతంలో ఇంత 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 విష్ణు కథలు చెప్పావు, నీవేం తక్కువ చెప్పలేదు, కానీ చెప్పవలసినంతగా చెప్పలేదేమో అనిపిస్తున్నది నాకు. ఆ ఇంతింత అని చెప్పలేనటువంటి విష్ణు కథ సార సంపూర్ణముగా భాగవత రచన చెయ్యి నాయన. నీవు తరిస్తావు, లోకమును తరింపజేస్తావు. తరింపజేయడానికి అందరి వల్ల అవుతుందా? స్వయం తీర్ణ పరాంస్తారయతి అన్నాడు. దాటినవాడు స్వయముగా పక్కవాడిని కూడా దాటిస్తాడు. నీళ్లల్లో ఈ తీర్ణ అంటే ప్రవాహంలో సంసారం అనే మహాప్రవాహము. మామూలుగా ప్రవాహం అనుకుంటాం, నదీ ప్రవాహంలో ఒకడు కొట్టుకుపోతున్నాడు,
వాడు నెమ్మదిగా ఒక కర్ర పట్టుకుని ఒక చెట్టును పట్టుకొని బయటకు వచ్చేసాడు. ఇంకో కొంతమంది కొట్టుకుపోతున్నారు. వీళ్ళని ఎవరు రక్షించాలి? ఒక కొట్టుకుపోతున్నవాడు ఇంకొకరిని పట్టుకుంటే బరువుకు ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. కానీ గట్టున ఉన్నవాడు స్వయం తీర్ణ, ఎవడైతే దాటాడో వాడు చేయి పట్టుకుని వాడిని లోపల నుంచి పైకి లాగగలవాడు, పైన ఉన్నవాడు అంటే గురుస్వరూపుడు. ఆ గురువు మొట్టమొదటివాడు నారదుడు, తచ్చిష్యుడు వేదవ్యాసుడు. వేదవ్యాసుడే సమస్త భూమండలమునకు గురువు. వ్యాసుల వారు గురువు, శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు, శంకరాచార్యులు జగద్గురువు. ఎందుకు వీళ్ళందరూ వచ్చారు అవతార పురుషులు అంటే లోకమును తరింపజేయడానికి. వీళ్ళైతేనే సాధ్యమవుతుంది, ఇంకొకటి వల్ల కాదు. అందుకని ఆయన నాయనా నీవు ఈ లోకాన్ని తరింపజేయి అని నారద మహర్షి యొక్క సూచన ఆదేశము ద్వారా అప్పుడు ఆయన మొదలుపెట్టాడు మహానుభావుడు. ఏమిటయ్యా అంటే ఏ విధముగా ఉన్న భాగవతము అన్నది అనేకమైన విషయాల యొక్క ఒక కలయిక. భాగవతము కృష్ణ లీలామృతము, భాగవతము కృష్ణుని యొక్క కథా సహస్రము, భాగవతము భక్తుల యొక్క కథా సహస్రము, భాగవతము అనేక మంది భాగవతోత్తముల యొక్క కథలు భాగవతములో భాగవతుడు అంటే భగవతః అయం భాగవతః అంటే భగవంతుని యొక్క వాడు, భగవంతునికి సంబంధించిన వాడు భాగవతుడు అంటే వాడు మహాభక్తుడు అని అర్థము. అదే భాగవతం అన్నారు. భగవతః ఇదం చరిత్రం భాగవతం, భగవంతుని యొక్క చరిత్రమే భాగవతము. ఆ భగవంతుని యొక్క చరిత్ర ఎన్ని విధములుగా కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తిని ఏము ఇదే చక్రిన్ గంటిమి ఎట్లయినన్ ఉద్దామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర. పరీక్షిన్ మహారాజుకు మొట్టమొదటగా శుక మహర్షి భాగవతమును బోధించాడు పరీక్షిత్ రాజేంద్రునికి. ఆ పరీక్షిత్ ఎవడయ్యా? మహాభాగవతోత్తముడు. ఆయన కూడా భాగవతము వినే అర్హత గలవాడు. ఎవడికి అర్హత ఉంటుంది భాగవతం వినడానికి? వీడు మహాభక్తుడు, మహావిశ్వాసము గలవాడు భగవంతుని యందు. ఎవడో చెబితే నువ్వు విశ్వాసముగా ఉండు, నువ్వు నమ్ము అని తోస్తే నమ్మకంగా ఉండే నమ్మకం కాదు అది, 4 రోజులకు చెదిరిపోతుంది అది. కానీ స్వయముగా వాని పుట్టుకతోనే ఉంది. ఎలా ఉందయ్యా? మాతృగర్భములో ఉన్నప్పుడు పరీక్షిత్ ఏం చేశాడయ్యా? ఉత్తరాగర్భములో ఉన్నప్పుడు అభిమన్యు కుమారుడు ఆ పరీక్షిత్ అనే మహానుభావుడు, ఆ శిశువు పరితః ఈక్షతే, భగవంతుడు ఎక్కడున్నాడని వెతికాడు. ఇలా చుట్టూ చూశాడట. శిశువు ఇలా నెలల శిశువుగా ఉన్నప్పుడే తల తిప్పి చూశాడట ఎక్కడున్నాడు భగవంతుడు అని. పరితః చుట్టూ, ఈక్షతే చూస్తున్నాడు, అందువల్ల పరీక్షిత్ అన్నాడు. చుట్టూ భగవంతుని కోసము వెతుకుతున్నాడయ్యా. వీడు అంత పరిపూర్ణ జన్మ సంస్కారము కలిగినటువంటి మహానుభావుడు. జన్మ ఎత్తకముందే సంస్కారము. గర్భస్థ శిశువుగానే ఉన్నప్పుడు నారదుని చేత అద్భుతమైన కథలు విన్నటువంటి వాడు మహానుభావుడు. అటువంటి పరీక్షిత్ రాజేంద్రుడు కూర్చున్నాడు కథలు వినడానికి. చెప్పేవాడు ఎటువంటి వాడు? మహాపరమజ్ఞాని అయిన శుకుడు, వ్యాససూనుడు. వ్యాసుల వారు భాగవతమును రచిస్తే తండ్రి రచించినటువంటి రచనను ప్రచారము భక్తుల దగ్గరకు తీసుకువెళుతున్నవాడు. ఎందుకంటే ఎవరు చెబితే అర్థమవుతుంది లోకానికి, ఎవడు చెబితే ఇంపుగా ఉంటుంది, ఎవడు చెబితే శ్రవణపేయము, ఎవరి మాట వింటే జన్మ చరితార్థము, ఎవరి కథ వింటే జన్మ చరితార్థము. ఇన్ని విషయములతో సమన్వితమై ఉన్నటువంటిది భాగవతము. అందుకనే ప్రారంభంలో సంస్కృత భాగవతములో పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకా అన్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం. నిగమము వేదము అనేటువంటి కల్పతరువు నుంచి ఒక పండు తనై తాను జారిపడిందట. మనం కొయ్యలేదు, అది బాగా పక్వమైన పండు తానే రాలుతుంది. గళితం జారిపడింది అన్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం.
ఆ వేద వృక్షము కల్పవృక్షము నుంచి జారి పడిన పండయ్యా ఇది భాగవతం అంటే అన్నాడు. శుకముఖాత్ అమృతద్రవ సంయుతం. మామూలుగా పండు చెట్టు మీద ఉందంటే చిలుక కొడుతుంది, దానికి తెలుసు రుచి, చిలుకలు గ్రహిస్తాయి. మనిషి కన్నా పక్షికి జ్ఞానం ఎక్కువ. అది ఏది బాగా కలమాగిన పండో చిలుకకు తెలుసు. అందుకే అమ్మేటప్పుడు కూడా ఇది చిలుక కొట్టిన పండండి అంటారు. చిలుక కొట్టిన పండుకు విలువ ఎక్కువ. కారణము అంత మాధుర్య భారము చేత, ఇంకా అతి మధురముగా ఉన్నదని అర్థం. అది ఆ చిలుక కొట్టిన పండుకు గొప్పతనం ఎట్లనో ఈ చిలుక ఇక్కడ శుక మహర్షి ఈయన చెప్పడము ద్వారా ఇంకా అది ఆ మాధుర్య ఆధిక్యం ఏర్పడినది, దానికి అధికాధిక మధురమైనది. అందువల్ల శుకముఖాత్ అమృతద్రవ సంయుతం. ఇంకా 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 అమృతము కలిసింది దాంట్లో. పిబత భాగవతం రసమాలయం. పిబత అంటే త్రాగండి, ఇంకా సరి అయిన మాట గ్రోలండి. దానికి హాయిగా ఇలా దోసిళ్లతో గ్రోలండి అని అన్నాడు. గ్రోలుట అంటే త్రాగుట కన్నా గొప్ప పదం, కానీ ఇంచుమించు త్రాగుట. తినండి కాదు, పండును తింటాము కదా, కానీ బాగా మాగినటువంటి పండును ఇలా 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 గుజ్జుగా మెత్తగా చేసి అలా చిక్కొని తింటుంటారు కదా, అది గ్రోలటం. ఆ మాట చెప్పారు వ్యాసుల వారు. పిబత భాగవతం రసమాలయం. రసాలయము అది, రసనిలయమైనటువంటి భాగవతం. ముట్టుకుంటే పద్య పద్యము, పద పదము. వ్యాసుల వారు అంత రసామనాయముగా చేశారు భాగవతాన్ని. మన జన్మ చరితార్థము కావడానికి మనము ఏమి పుణ్యం చేసుకున్నామో తెలుగు వాళ్ళము. పోతన అనే మహాకవి పుట్టాడు మనకు తెలుగులో. పుట్టి ఆ భాగవతాన్ని మనకు ఆంధ్రీకరించి వ్యాసుల వారు ఎంత అమృతాయమానంగా చెప్పారో ఆ అమృతం ఎక్కడా జారిపోకుండా అవసరమైతే ఇంకా కొంచెం కొత్తగా కలిపినట్లుగా ఆ పోతన మహాకవి భాగవతాన్ని మనకు ఇచ్చాడు, అందించాడు. పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికా భువి భావుకాహ. రసజ్ఞులు, రసికులు, భాగవతోత్తములు, భక్తులు అయినటువంటి వాళ్ళు మీరందరూ ముహుహు ముహుహు. భాగవతం ఒకసారి వింటే చాలదు, మళ్ళీ మళ్ళీ వినురా, మళ్ళీ మళ్ళీ త్రాగరా భాగవతము అన్నాడు. ఏమండి అంత బాగుంటుందా అంటే, నేనే ఎన్ని పర్యాయాలు భాగవతం చెప్పాను. నాలాగా మహాత్ములు ఎంతమంది, ఎన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది భాగవతం చెప్పారో, చెబుతూనే ఉన్నారో, చెబుతూనే ఉంటారో. చెప్పాము, చెబుతున్నాము, చెబుతూనే ఉంటాము. భాగవతము యొక్క దాని గొప్పతనం అటువంటిది. ఎంత చెప్పినా తనివి తీరదు, ఎంత విన్నా తనివి తీరదు. దాని గొప్పతనమే అటువంటిది, దాని మాధుర్యం అటువంటిది, దాని గరిమ అటువంటిది, దాని మహిమ అటువంటిది. అందువల్ల ముహుహు వ్యాసుల వారు అందుకే ముహుహు మళ్ళీ మళ్ళీ అహో రసికా భువి భావుకాహ. రసికులైనటువంటి భాగవతోత్తములు, రసజ్ఞులు, ఆ రసగ్రహణ పారీణులు. ఏమిటయ్యా రసహ రసో వైసహ అన్నాడు. ఆ పరబ్రహ్మనే రసము అన్నారు. ఆ రసస్వరూపుడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. ఇక్కడ భాగవతంలో, రామాయణంలో రసస్వరూపుడు రామచంద్రమూర్తి. ఇక్కడ భాగవతములో రసస్వరూపుడు ఎవరయ్యా? రసో వైసహ అనిపించుకున్న పరమాత్మ పరబ్రహ్మస్వరూపుడు కృష్ణుడు. ఆ కృష్ణ కథాలాపనము నువ్వు వినవయ్యా, మనసారా వినండి మీరు అని అన్నాడు. పోతన గారు ఇంకా ఒక మాట చెప్పాడు. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాక్షకల్పతర్వు ఉర్విన్ సద్విజశ్రేయమై. లలిత స్కంధము, ఈ భాగవతం అన్నది ఒక కల్పవృక్షమయ్యా అన్నాడు. కల్పవృక్షం ఎలాగైందయ్యా ఇది? లలిత స్కంధము, లలితమైనటువంటి స్కంధములు అంటే కొమ్మలు. చెట్టుకు కొమ్మలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద కొమ్మలు చాలా లలితములైనవి అవన్నీ అన్నాడు.
లలిత స్కంధము కృష్ణమూలము. కృష్ణం అంటే బాగా నల్లగా పెద్దగా మూలమున్నది. అంటే మామూలుగా ఇంత మూలం ఉంటే చిన్న చెట్టు అని అర్థం. ఇంత మూలము దీని మొదలే ఇంత ఉందండి అని అంటారు. ఇలా చూస్తే మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉంటుంది చెట్టు. ఒక వటవృక్షము అంటారు. అది ఎంత పెద్దగా శాఖోపశాఖలతో వ్యాపించి ఉంటుంది. దాని నీడ ఇంత అని చెప్పలేము. అది అట్లా వ్యాపించి ఉందట ఈ భాగవతం అనే వృక్షము. కృష్ణమూలము శుకాలాపాభిరామంబు. చెట్టు మీద చిలుకలు ఎన్నో వేలు లక్షల చిలుకలు వాలి ఉన్నాయట. శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్. చాలా లతలు, కొన్ని లక్షల లతలు అల్లుకున్నాయట ఆ చెట్టుకు. మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్. సువర్ణములు, సుమనస్సులు అంటే పువ్వులు. అంటే అక్కడక్కడ అది కాసినటువంటి పువ్వులు, ఎర్రని పువ్వులు, తెల్లని పువ్వులు, పచ్చని పువ్వులు, తెల్లని, ఇంకా ఈ వర్ణమా వర్ణమని లేదు, సప్తవర్ణముల పువ్వులతో విరాజిల్లుతున్నదట ఆ చెట్టు. సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు. దాన్ని ఇలా పట్టుకుంటే ఏ మనిషికి 2 చేతులు చాలవు. వృత్తము అంటే దాని యొక్క చుట్టూ కొలత ఎన్ని వందల మంది పట్టుకుంటే కానీ ఇలా చాలదయ్యా, అంత ఉంది దాని మూలం అన్నాడు. సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందర ఉజ్వల వృత్తము. మహాఫలంబు. ఆ చెట్టు కాసే పళ్ళున్నాయే, అబ్బో చెప్పడానికి వీల్లేదు. సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాస. వ్యాస అంటే విస్తారమైన ఆలవాలము, అంటే పాదు, పెద్ద పాదు ఉందట. ఎన్ని నీళ్లు పోసినా, ఎంత వర్షము కురిసినా అందులో లీనమైపోతూ ఉన్నది. వెలయున్ భాగవత అక్ష కల్పతరువు. ఈ భాగవతము అనేటువంటి కల్పవృక్షము. వృక్షపరంగా చెప్పాము కానీ భాగవతము అనేటువంటి అన్నాడు. నిజానికి ఇది కల్పవృక్షము పోలిక, కానీ భాగవతం అసలు ఏమిటి? లలిత స్కంధము. ఇందులో 7 స్కంధములలో భాగవతం ఉన్నది. ప్రతి స్కంధము చాలా లలితాత్మకమైనదయ్యా. లలిత స్కంధము కృష్ణమూలము. కృష్ణుడే ఈ కథకంతా మూలము. కృష్ణ పరమాత్మయే కథకు మూలమైనటువంటిది ఈ భాగవతము. శుకాలాపాభిరామంబు. శుకమహర్షి యొక్క చెప్పడము చేత, ఆయన ఆలాపముల చేత మధురమైనది. శుకాలాపాభిరామంబు మంజులత. మంజులత్వము అనేటువంటి గుణము భాగవతము. వ్యాసుల వారు అంత మంజులము అనే గుణము చేత రచించారు. రచన అంతా అంత మనోహరము మంజులము అయి ఉన్నది. పోతన గారు అంతే మంజులత్వం, ఇంకా ఒక ఆకు ఎక్కువ. మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్. వర్ణములు. సుమనః అంటే దేవతలు కూడా కోరేటట్లు ఉంటుందట భాగవతం. సుమనస్సుజ్ఞేయమున్. ఆ అక్షరములు ఎంత రమ్యములు అంటే ప్రతి పద్యము మధురమే. అడిగెదన నికడు వడిజను అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్. అంత అందమైన అక్షరాలు. ఇది ఏదో ఒకటి చిన్న ఉదాహరణ, ఇట్లా ప్రతి పద్యం ఇట్లాగే ఉంటుంది భాగవతంలో. మూలము వ్యాసుల వారి ఇది అట్లే ఉంటుంది. దాని రహస్యం అది. కాబట్టి అది సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందర ఉజ్వల వృత్తంబు. సుందరము, ఆకర్షణీయమైన, ఉజ్వలము, మహోన్నతమైన వృత్తము, వృత్తాంతం అంతా కృష్ణునితో అనుబద్ధమై ఉంటుంది ప్రతి కథ కూడా. ఇంకా ఇది సుందరముగా ఉండడం అనేందులో ఆశ్చర్యమేమున్నదండి. అసలు కథే కృష్ణ కథ. పరమసుందరము, పరమాకర్షకము. కృష్ణ అంటేనే కర్షతి ఇది కృష్ణ. ఆకర్షతి, వాడు ఆకర్షిస్తూ ఉంటాడు కృష్ణుడు. ఆకర్షించేవాడే కృష్ణుడు. కృష్ణ అంటే చాలు మనసు ఏదో పరవశం పొందుతుంది. వాడు ఆగలేడు, వాడు మగవాడని. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు రాముణ్ణి గురించి. పుంసాం మోహన రూపాయ, పురుషులకు కూడా మోహం కలిగిస్తుందట. అబ్బా ఒక్కసారి ఈయన పాదం ఇలా తాకితే బాగుంటుంది, ఆయన ఇలా మన తల మీద ఒక్కసారి చేయి ఇలా అంటే బాగుంటుంది అని ప్రతి ప్రాణి, మనుషులే కాదు ఋషులే కాదు, ప్రతి ప్రాణి ఆశపడతారట రాముణ్ణి చూసి. మరి రాముడే అట్లయితే కృష్ణుడు ఇంకా ఆకర్షణ, పరమాకర్షణ స్వరూపము కృష్ణుడు. అందువల్ల సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు. మోక్షమే ఫలమయ్యా.
మోక్షం ఒక్కటే వస్తే చాలా. కానీ ఇహములో ధర్మ అర్థ కామ మూడున్నాయే సంపూర్ణముగా సిద్ధిస్తాయి నాయన అన్నాడు. భాగవతం వింటే ఇహములో నీకేం కావాలో, ఐశ్వర్యమా కావాలి, వివాహమా కావాలి, సంతానమా కావాలి, రాజ్యమా కావాలి, వస్తుంది. గొప్ప పదవియా వస్తుంది, ఏం కావాలంటే అది వస్తుంది. ఇవన్నీ వచ్చి మోక్షం వస్తుంది. ఎంత పెద్ద విషయము అంటే ఇహము పరము సంపూర్ణము. కాబట్టి సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాస ఆలవాలము. వ్యాసుడు అనేటువంటి పాదు వ్యాస భగవానుడే కదా భాగవతం చెప్పాడు. ఆయన చెబితే కదా పోతన అనువాదం చేశాడు. అనేక భాషల్లో అనేకులు అనువాదం చేశారు. అది వ్యాసానుగ్రహం. విమల వ్యాస ఆలవాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువు. భాగవతము అనేటువంటి ఈ కల్పవృక్షము వెలయున్ వెలుస్తూ ఉన్నది. అంటే సార్వకాలికమైనటువంటి క్రియ ఇది. వెలయున్ వెలసెన్ అంటే నిన్నటి మాట, వెలుస్తుంది అని అంటే రేపటి మాట. వెలయున్ ఎప్పటికీ, నిన్న నేడు రేపు, త్రికాల అయినటువంటిది. త్రికాలముల యందు అబాధ్యమానము, బాధింపబడనిది. అంటే ఎప్పటికీ శాశ్వతమైనటువంటి క్రియాప్రయోగం. మూలంలో వ్యాసుల వారిని చూసి అలాగే ప్రయోగించారు పోతన గారు. వెలయున్ భాగవతాక్ష కల్పతరువు ఉర్విన్ భూమండలములో సద్విజశ్రేయమై. ఇక్కడ దళం వేశాడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ఎవడయ్యా? ద్విజహ, 2 జన్మలు గలవాడు. మామూలుగా మాతృగర్భము నుంచి పుట్టినవాడు. ఉపనయన సంస్కారము చేత 2వ జన్మ గలవాడు, అంటే జ్ఞాన జన్మ. ద్విజం అంటే పక్షి. ఒకసారి గుడ్డుగా పుట్టి మళ్ళీ అండము నుంచి, గుడ్డులో నుంచి రూపం వస్తుంది. ఇది ద్విజం అంటే పక్షి. పక్షికి ఏమిటి? 2 రెక్కలు. ఒకటి జ్ఞానము, ఒకటి వైరాగ్యము, లేదా జ్ఞానము కర్మ. ఇలా 2 రెక్కలుంటే ఎగరగలుగుతుంది పక్షి. మానవుడు కూడా అంతే. బ్రాహ్మణుడంటే ఎవడు బ్రాహ్మణుడు? ఎవడెవనికైతే భగవంతుడు యందు ప్రీతి కలుగుతుందో, తెలుసుకోవాలి అనే ఆకాంక్ష కలుగుతుందో, ఎవడైతే భక్తి తత్పరుడవుతాడో వాడు ద్విజుడు. అంటే వాడు మాతృగర్భం నుంచి పుట్టాడు ఒకసారి. 2వ జన్మ ఏమిటి వాడికి? నాకు భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, నేను ఆ రాముడి గురించి తెలుసుకోవాలి అని ఎవనికి కలుగుతుందో వాడు ద్విజుడు. కాబట్టి సద్విజశ్రేయమై, వాడికి శ్రేయస్సు కలిగించేటట్లుగా ఈ భాగవతము అనేటువంటి ఈ మహాగ్రంథము అనేటువంటి కల్పవృక్షము సద్విజులకు శ్రేయస్సును కలిగించేటట్లుగా వెలుస్తూ ఉన్నదయ్యా. దీని యొక్క పుట్టుక ఇది, దీని మర్మం ఇది అని పోతన గారు మనకు సంస్కృతంలో వ్యాసుల వారు ఎంత మహాద్భుతంగా చెప్పాడో తెలుగు భాషలో పరమ రమణీయంగా, శ్రమణీయంగా, కమనీయంగా, మనోహరంగా భాగవతాన్ని మనకు అందించాడు. ఈ వాంగ్మయము మనము చదవాలి, చెబితే వినాలి. మామూలుగా ఆధునికంగా ఇప్పుడిప్పుడు పుట్టిన యువకులు చాలా గొప్పతనం ఉంది వాళ్ళల్లో. చెబితే వింటారు, కొందరు తెలియకుండా మాట్లాడుతుంటారు. ఆ కృష్ణుడేముందండి, ఆ రాముడేముందండి, ఆ శివుడేముందండి, ఆ అమ్మవారేముందండి, ఆ హిందూ ధర్మం ఏముందండి అంటే, నాయన శ్రద్ధగా విను, ఏముంటో ఏముందో నీకే తెలుస్తుంది. వినకుండా, తెలియకుండా, అజ్ఞానంతో మాట్లాడితే జీవితమంతా చెడగొట్టుకుంటావు, ఎటూ కాకుండా పోతావు నువ్వు. మాకు కరుణ ఏమి నీ మీద, అయ్యో నీ జీవితం వ్యర్థమైపోతుందే అని, అయ్యో అనే నిన్ను గురించి బాధ మాకు, వేరే ఏం లేదు. అజ్ఞానము చేత ఏదైనా మాట్లాడుతావు నువ్వు. అజ్ఞాని మాట్లాడడానికి వాడికి చాలా పెద్ద అర్హత ఉంది. ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా తిట్టవచ్చు. ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎవరినైనా తిడతాడు. తిట్టాడేని వీడు బాధపడడానికి లేదు, ఎందుకంటే వాడు పిచ్చివాడు కాబట్టి. వాడు తిట్టకపోతే ఆశ్చర్యం తప్ప తిడితే ఆశ్చర్యం ఏముంది? వాడు ఏమి చేసినా తల్లి పిల్లవాడిని ఎలా క్షమిస్తుందో జ్ఞాని అలాగే క్షమిస్తాడు అజ్ఞానిని. అయ్యో వీడికి తెలిస్తే బాగుంటుందే అని అనుకుంటాడు. ఎప్పుడు నిప్పుతో వాడికి చెయ్యి కాలేదాకా మాట్లాడుతాడు. ఎప్పుడో కాలుతుంది చెయ్యి వాడికి, అబ్బా అని అప్పుడు మొదలుపెట్టి అప్పుడు అన్నీ మందులు రాయటం, మాకులు రాయటం, బట్టలు చుట్టడం మొదలవుతుంది వాడి జీవితంలో. నాస్తికుడు అనేవాడు పాపం ఆస్తికుడికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఈ నాస్తికుడు అనేవాడు వేరే పరధర్మో భయావహ అన్నాడు.
పరధర్మము భయావహము, ఆత్మధర్మం ఎప్పుడూ గొప్పది. నువ్వు పుట్టిన ధర్మము గొప్పది. నీ పుట్టిన ధర్మాన్ని పాటించకుండా పరధర్మం కోసం పరుగులు ఎత్తుతావు చూడు, నీ అంత పాపాత్ముడు కానీ, నీ అంత దుర్మార్గుడు కానీ, నీ అంత నరకగామి కానీ ఇంకొకడు ఉండడు భూమండలంలో. ఎందుకయ్యా? నువ్వు ఉన్నదేదో నీ ఇంటిలో పుట్టిన ఇల్లు గొప్పదిరా పిచ్చివాడా. నీ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడో గొప్ప ఇల్లు ఉందని పరిగెడుతున్నావు. అసలు ఇల్లే లేదు నీకు. ఈ ఇంటిని వదిలిపెడుతున్నావు చూసావా, నీ అజ్ఞానము. నీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. నీ తాత ముత్తాతల సంస్కారమును వదిలి నువ్వు ఎప్పుడైతే భ్రష్టుడివి అయిపోతున్నావో, ధర్మభ్రష్టుడివి, కర్మభ్రష్టుడివి అవుతున్నావు నువ్వు. అలా కావద్దు. నీవు వివేకవంతుడివి, నీ తల్లిదండ్రులు వివేకవంతులు, వాళ్ళకన్నా వాళ్ళ తల్లిదండ్రులు వివేకవంతులు. ఇలా వెనక్కెళితే ఎవరూ అవివేకము కలవాళ్ళు లేరు. నీ ఒక్కడివి పక్కదారి పెడితే నీ తల్లిదండ్రులు, తాతలు ముత్తాతలందరూ బుద్ధిహీనులని నీ అభిప్రాయమా? వాళ్ళు నీకన్నా జ్ఞానులురా, అవివేకి. అందువల్ల గ్రహించు, సత్యమును తెలుసుకో. సనాతన భారతీయ హైందవ ధర్మము శిఖరాయమానము. ప్రపంచములో దీనిని మించినది లేదు. దీని నుంచే ఎవడికి వాడు అంతో కొంతో రాసుకుని ప్రతివాడు ఇవాళ బ్రతుకుతున్నాడు. దీని మీద ఆధారపడి బతుకుతున్నాడు. వివేకానంద స్వామి అదే చెప్పాడు, రామకృష్ణ పరమహంస అదే చెప్పాడు, రమణ మహర్షి ఇదే చెప్పాడు, వ్యాసుల వారు ఏం చెప్పారో వీళ్ళందరూ అదే చెప్పారు, నారాయణమూర్తి ఏం చెప్పాడో అదే వీళ్ళందరూ చెప్పారు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడో వీళ్ళందరూ అదే చెప్పారు. వాళ్ళందరూ చెప్పిందే నేను చెబుతున్నాను. అందువల్ల సారాంశమును గ్రహించి వివేకివై, విజ్ఞానవంతుడివై, జ్ఞానమును సముపార్జించు. ముందు తెలుసుకో. ఇష్టం లేకపోతే అప్పుడు పో. తెలిస్తే నువ్వు పోనే పోవు. తెలియక కదా పరిగెడుతున్నావు. ఎక్కడ ఏముందో తెలియక కీకారణ్యంలో వెళ్ళిపోతున్నావు. వెళ్ళవద్దు. నీ దగ్గర మహానిధి ఉన్నది, జ్ఞాననిధి. ఇది సర్వ ప్రపంచమునకు ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం ధర్మం స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః. ఈ ప్రపంచానికి బట్ట ఎట్లా కట్టాలో, ఎట్లా అన్నం తినాలో, ఏది తినాలో, ఎలా తరించాలో, తపస్సు చెయ్యాలో, తరించాలో, ఇది జ్ఞానభూమి. మొత్తము భూమండలమునకు నేర్పినటువంటిది ఈ చరిత్ర, ఈ భాగవతము, ఈ భారతము, ఈ రామాయణము. అందువల్ల భాగవతాన్ని తెలుసుకో, తప్పకుండా బాగా అవుతావు. అదే భాగవతము నిన్ను నడిపిస్తుంది, నిన్ను జయింపజేస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నిన్ను శాశ్వతీకరిస్తుంది. జయోస్తు. అభ్యుత్థానం అధర్మస్య